హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి మాట అయితే 100 మాటలు చెప్పడం కంటే ఒకటి చేసి చూపించడం మేలండి. సో ఈరోజు వీడియోలో మీల్ మేకర్ పులావ్ చేశానండి. మనకి అధిక కాల్షియం చాలా ఎక్కువగా ఉండి ఎముకలు గట్టిగా ఉండడానికి చాలా ఎక్కువగా ఉండే కాల్షియం ఇందులో ఉంటుందండి మీల్ మేకర్లో. దీనికోసం ఎక్కువ ఒక కప్పు మీల్ మేకర్ తీసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని పిండేసి పక్కన పెట్టుకోవాలండి. దానికోసం ఒక బీట్రూట్, 2 పొటాటోస్, 2 క్యారెట్స్, 2 ఆనియన్స్, కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక 4 టమాటాలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇప్పుడు అన్నీ రెడీగా ఉంచుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక స్పూను 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ వాటర్లోని నానబెట్టుకొని పిండేసి తీసుకున్నాం కదండి ఈ మీల్ మేకర్ని. వీటిని మంటని మీడియంలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలాగ పైన కొంచెం కలర్ మారితే చూడండి, అలా కలర్ మారిన దాకా వేయించుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుద్ది. ఆయిల్ ఎక్కువ పడదు, పీల్చేసుకుంటుంది అన్నమాట. మీల్ మేకర్ కొంచెం ఎక్కువగా ఆయిల్ తొందరగా పీల్చేసుకుంటుంది. అలా వేగిన తర్వాత మీల్ మేకర్ తీసేసుకొని దాంట్లోనే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని బంగాళదుంపలు కొంచెం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఆ తర్వాత మనం 2 క్యారెట్లు, ఒక బీట్రూట్ కట్ చేసుకున్నాం కదండి, ఇవి కూడా వేసుకొని చక్కగా ఈ బంగాళదుంపల పాటు ఇవన్నీ కూడా వేయించుకుందామండి. ఇప్పుడు మనం మీల్ మేకర్ పులావ్ కనుక తయారు చేసుకుంటున్నాం, మీల్ మేకర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, వెజిటబుల్స్ తక్కువ తీసుకోవాలి. ఇవన్నీ వేగిపోయింది. కొంచెం పసుపు, మన రుచికి సరిపడగా ఉప్పు, కారం ఒక 3/4 స్పూను, అలాగే పులావ్ మసాలా 1 స్పూను వేసుకొని ఇవన్నీ కూడా ముక్కలకి మసాలాన్ని బాగా పట్టించుకొని కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత 1 నిమిషం వేగిన తర్వాత మనం టమాటాలు చక్కగా 4 టమాటాలు కట్ చేసుకున్నాం, అవి కూడా వేసుకొని టమాటాలు మగ్గిందాక మూత పెట్టుకుందామండి. ఇవి మూత పెట్టుకుంటే ఈలోపు టమాటాలు మగ్గుతాయి. బాగా కలుపుకొని ఉంచుకొని టమాటాలు మగ్గుతాయి. మనం ఎందులో అయితే పులావ్ చేసుకున్నా ఆ కుక్కర్ పెట్టుకొని ఇంకో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు నిలువుగా చీలికలుగా చేసుకొని అవి కూడా వేసి వేయించుకుందామండి. ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగిన తర్వాత మనం బియ్యం వేసి వేయించుకుందాం. ఈలోగా చూస్తే టమాటాలు కూడా మగ్గిపోయండి, మెత్తగా అయిపోయి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న ఈ సోయా మీల్ మేకర్ కూడా వేసుకొని చక్కగా ఈ మసాలా అంతా వాటికి కూడా పట్టేటట్టు 1 నిమిషం వేయించుకొని ఆపేసుకోవాలండి. దీనికి ఇంకా వాటర్ కట్ట ఏం వేయక్కర్లేదు, అలా వేసి ఆగిపోతుంది, పులావ్లో ఉడుకుతుంది. సో ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగిపోయింది. వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో కొంచెం మంచిగా వేగిన తర్వాత 1/2 కేజీ బియ్యం అండి. ఇవి తడిగుడ్డతోని తుడిచేసిన బియ్యం అండి, కడిగిన బియ్యం కాదు, పొడి బియ్యమే. కాకపోతే పైనుండే అది ఉంటాయి కదండి, అది పోవడం కోసమని తడిగా బట్టతోని తుడిచాను. అలా తుడిచి చేసిన రెడీ చేసుకున్న బియ్యం అండి. ఇవి 1/2 కేజీ అంటే 2.5 గ్లాసులు ఉన్నాయి. ఈ బియ్యాన్ని ఆయిల్లోని ఎప్పట్లాగే బాగా వేయించుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి చూడండి, మీకు అలా వేగితే. మంటను మాత్రం తక్కువలో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని అలా కంటిన్యూస్ కలిపితే 15 నిమిషాల వరకు బియ్యం వేగాలండి. ఓకేనండి. ఇలా వేగిన తర్వాత మనం పులావ్కి సరిపడగా 1 స్పూను పులావ్ మసాలా, 1 స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకోండి. సాల్ట్ మీకు రుచికి ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి. నాకైతే 1 స్పూన్ పడింది. 1 స్పూన్ బిర్యానీ మసాలా, ఇవన్నీ కూడా బియ్యానికి పట్టేటట్టు బాగా వేయించుకోండి. ఇంకా పసుపు, కారం ఇంకా పడవండి. దీనికి కావాల్సిన కారము అది కూడా మన కర్రీలోనే వేసుకున్నాం. సో బియ్యం అన్నీ అలా వేగిపోయి కదండి చక్కగానే. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కూరను కూడా అందులో వేసుకోవాలండి. వేసుకొని ఈ బియ్యము ఈ కర్రీ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. దీంట్లో మసాలాలన్నీ బియ్యానికి కూడా కొంచెం పట్టుకొని టేస్ట్గా రెడీ అవుతాయి. ఇలా అన్నీ కలిపేసిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత 2.5 గ్లాసులకి 5 గ్లాసులు వాటర్ మరిగించుకొని బాయిల్డ్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీలోకి మరుగుతున్న వాటర్ వేసుకోవాలి. వేసుకుంటేనే మసాలాలన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి పులావ్ బియ్యంలోకి బాగా పీల్చుకుంటాయండి. ఒక్కసారి మూత పెట్టండి. కొత్త మని తర్వాత మనం కొంచెం ఒకసారి బాగా కలిపిన తర్వాత, అంటే విజిల్ ఇంకా పెట్టలేదు, ఒక్కసారి ఆ బియ్యానికి ఇవన్నీ వేడి నీళ్లు పోసిన వెంటనే బియ్యం ఇలా పీల్చుకుంటుంది అన్నమాట ఈ మసాలాలన్నీ. అప్పుడు మనం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి అంతా మంచిగా కలిపి
ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలన్నమాట. ఏవైనా ఉప్పు మసాలాలు ఏమైనా కావాలంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. మరి విజిల్ పెట్టేస్తే మళ్ళీ అవ్వదు కనుక అలా చూసుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకోండి. పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ఆల్రెడీ మనకి చూసుకోండి మరి అడుగు పట్టేయకుండా 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ తీసేసిన తర్వాత ఇలా రెడీగా ఉడికింది. చూసారా పొడి పొడిలాడుతూ ఉడికింది ఎంత బాగుందో. దీన్ని మనం మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చేస్తే చక్కగా పొత్తులాగా రెడీ అయిపోద్దండి. చూసారా ఎంత బాగుందో. ఇదేనండి మీల్ మేకర్ పులావ్. ఇది మన శరీరానికి కూడా చాలా మంచిదండి. ఎముకలకి కావలసిన కాల్షియం కూడా మీల్ మేకర్లో చాలా పుష్కలంగా లభిస్తుందండి. సో ఇంతేనండి ఈ మీల్ మేకర్ పులావ్. వర్షం పడితే అందరికీ బజ్జీలు పకోడీలు తినాలనిపిస్తాయి, కానీ నాకు మాత్రం ఇలా పులావ్ తినాలనిపిస్తుందండి. నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.